హాయ్ అండి, నేను యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామిని కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మై ఫేవరెట్ మినప సున్నుండలు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ 3/4 కప్పు పట్టులని మినపగుళ్ళు, తర్వాత 1/4 కప్పు వచ్చేసి పట్టున్న మినపబద్దలు అయితే నేను తీసుకున్నాను. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో మినపగుళ్ళు అయితే వేసుకొని బాగా దోరగా వేయించుకుందాం. ఇవి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి. నేను పట్టున్న మినపబద్దలు ఎందుకు తీసుకున్నానంటే, మన నానమ్మ కాలంలో పట్టు ఉన్న మినుములు బాగా దోరగా వేయించి తిరగలలో వేసి వాటిని పట్టు తీసి సున్నుండలుగా చేసేవాళ్ళు. అందుకనే అవి బాగా టేస్టీగా ఉండేవి. ఆ టేస్ట్ రావడం కోసం నేనైతే పట్టు ఉన్న మినుములు అయితే వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 2 స్పూన్ల బియ్యం అనేది వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల సున్నుండలు నోటికి అతుక్కోకుండా చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. గ్యాస్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా దోరగా వేయించుకోవాలి. అప్పుడే లోపల దాకా గింజ అనేది వేగుతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలానే పెట్టేసుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు వచ్చేసి నేను ఒక కప్పు మినపగుళ్ళకి 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. ఇవి బాగా మినపగుళ్ళు ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మీకు మినపగుళ్ళు అనేవి ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మీరు మిల్లుకి ఇచ్చి కూడా పొడి చేసుకోవచ్చు. ఇది బాగా మెత్తగా పొడి చేసుకోవాలి, బరకగా ఉండకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మెత్తగా అయిన తర్వాత బెల్లం అయితే తురుముకొని 1 కప్పు అయితే నేను వేసుకుంటున్నాను. 1 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఈ బెల్లం కూడా వేసేసుకొని ఒకసారి స్పూన్తో ఆ పిండి బెల్లం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి, లేకపోతే ఉండలుగా అయిపోతుంది. ఈ పిండిలో మిక్స్ చేసుకోవడం వల్ల బెల్లం పొడిగా అయ్యి మనం మిక్సీ వేసుకున్నప్పుడు ఈ సున్ని పిండి అనేది బాగా పొడిగా అవుతుంది. మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేసుకుని చూద్దాం. ఇప్పుడు చూసారంటే బెల్లం కూడా బాగా పొడిగా అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకున్నాక దీన్ని ఇలా గుంటగా చేసుకొని దాని లోపల అయితే మనం నెయ్యి అనేది వేసుకుందాం. నెయ్యి అనేది ఫస్ట్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకోకుండా వేసుకుంటే మనకు ఉండలు రావు. ఫస్ట్ వేడి చేసుకొని నెయ్యి అనేది వేసుకోవాలి. ఇప్పుడు మెల్లమెల్లగా నెయ్యి, సున్నిపిండి ఇదంతా కలిసేలాగా మెల్లమెల్లగా కలుపుకొని మనం ఉండలు అనేది చేసుకుందాం. ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా ఒక చేతిలో పెట్టుకొని 2 ఫింగర్స్తో ప్రెస్ చేస్తూ ఇలా ఉండ చేస్తే ఉండ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మా నాన్నమ్మ అయితే దీనికంటే చాలా పెద్ద సైజులో సున్నుండలు చేస్తారు. చాలా బాగుంటాయి. ఆ టేస్టే వేరేగా ఉంటుందండి. చూసారంటే సున్నుండ అనేది రెడీ అయిపోయింది. ఇలానే అన్నీ కూడా రెడీ చేసేసుకుందాం. అంతేనండి, మినప సున్నుండలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్.